హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఇంకిపెళ్ళి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేనతో పొత్తు అంశమో సీట్ల సర్దుబాటు చేయలేక చంద్రబాబు నాయుడికి తల ప్రాణంతో అప్పుకొచ్చేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దగ్గర నుంచి పనిచేసినటువంటి కీలకమైనటువంటి నేతలకు కూడా ఇప్పుడు సీట్లు దక్కేటువంటి పరిస్థితి కనపడటం లేదు. సీనియర్ నేతలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు మీద రొసరొసలాడుతున్నారు. ఈ వ్యతిరేకత ఎంత మేరకు పెరుగుతుంది, ఏంటి, ఏమైనా చంద్రబాబు మీద తిరుగుబాటు చేస్తారా ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గోరంట్ల పూజ్య చౌదరి దగ్గర నుంచి బండారు సత్యనారాయణమూర్తి, అదేవిధంగా జేసీ బ్రదర్స్ వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళకి కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళకి టికెట్ అనటం, కొంతమందికి అసలు టికెట్ లేనటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావుకి టికెట్ గల్లంతైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తే ఏంటి అర్థం కానిటువంటి పరిస్థితులు. తెలుగుదేశం జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. జనసేనతో సీట్ల సర్దుబాటు అంశమే తల ప్రాణం తోక్కొచ్చేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ. ఇక బీజేపీ కూడా పొత్తులోకి రాబోతుంది. దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం ఉంది. మరి ఈయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ నేపథ్యంలో సుమారుగా అటు ఇటుగా ఒక 100 సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ మిగులుతాయేమో. 75 సీట్ల వరకు జనసేన బీజేపీ పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. పార్లమెంట్ సీట్లు కూడా ఒక 10 సీట్లు వాళ్ళిద్దరికి జనసేన బీజేపీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు. మరి తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు ఎట్లా అనే దాని మీద గందరగోళం. అయితే సీట్లకు సంబంధించినటువంటి ఎవరికి వాళ్ళు ప్రకటన చేసుకోవటం, ఇవంతా కొంత వివాదాస్పదంగా మారి ఒకళ్ళకొకళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో పర్యటన చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా నాయకులు కార్యకర్తలు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏంటి ఆయా నియోజకవర్గాలు అనేటువంటి దాని మీద మాట్లాడటం, వాటికి సంబంధించినటువంటి దాంట్లో పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాలను అభ్యర్థులను కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గతంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతంగా ప్రకటించేశారు. వాళ్ళు ఇక మాకు సీటు ఖరారైంది అనేటువంటి విధంగా వాళ్ళు ప్రచారంలోకి వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు అనకాపల్లిలో పోటీ చేసినటువంటి పాలా శ్రీనివాస్ పరిస్థితి ఏంటి, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, మొన్న ఓడిపోయాడు, అతను అసంతృప్తిగా ఉన్నాడు. పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి ఈయన కూడా ఇప్పుడు పూర్తి స్థాయి అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి. మైలవరం వచ్చేసరికల్లా ఇంకేముంది, వసంత కృష్ణప్రసాద్ వచ్చాడు, దాంట్లో ఏది చేసుకుందాము అనేటువంటి దాని మీద దేవినేని ఉమామహేశ్వరరావుకి సీట్ లేదు అనేటువంటి దాని మీద చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు కొంత అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి బుచ్చయ్య చౌదరి ప్లేస్లో జనసేన పార్టీ అభ్యర్థి కందులు దుర్గేష్ పవన్ కళ్యాణ్ ఫైనల్ చేశారు. ఖచ్చితంగా అక్కడ కందులు దుర్గేష్ పోటీ చేస్తారని. ఇప్పుడు అంటే బుచ్చయ్య చౌదరికి సీట్ లేనట్టే, మరి ఏమైనా అక్కడ సర్దుబాటు చేశారు. గతంలో రాజమండ్రిలో చేశారు, ఆయన్ని రాజమండ్రి నుంచి రాజమండ్రి రూరల్కి పంపించారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ కూడా జనసేనకి ఇస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడే సీనియర్లను ఈ విధంగా తప్పించడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారా, జనసేన పేరుతో మీరు త్యాగాలు చేయాలని చెప్తున్నారా అనేటువంటిది. గోరంట్ల బుచ్చ చౌదరి లాంటి వాళ్ళకే ఇప్పుడు సీట్లు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యవహారం. అయితే ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియకి కూడా సీట్లు లేదనేటువంటి దాని మీద ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చినట్టు పార్టీ నుంచి. ఆవిడ కూడా అగ్గిమైన గుగ్గిలం అవుతున్నారు పార్టీ మీద, నాకు సీట్ లేకపోతే ఎలా అనేటువంటి దాని మీద మేము కష్టపడి పనిచేసినాం రాయలసీమ. అదేవిధంగా పరిటాల కుటుంబం నుంచి ఒకళ్ళకే అవకాశం, తల్లి కొడుకున్నారు వాళ్ళు కాదు, ఒకళ్ళకే అవకాశం ఇస్తాను, ఇద్దరు కుదరదు అనేటువంటి దాని మీద మరి రాప్తాడు పరిటాల శ్రీరామ్కి ఇస్తారేమో. అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈ 2 కుటుంబాల్లో ఇద్దరిలో 2 కుటుంబాలకు సంబంధించి ఒకరికే ఇస్తారు అనేటువంటి దాని మీద ఒకరికి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా సరే ఒకటే ఇస్తామని తేల్చిప్పినట్టుగా సమాచారం. మరి ఇప్పుడు వాళ్ళ కుమారులను రంగంలో దించుతారా, వీళ్ళు మరి సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు వస్తారా, మాకే కావాలంటారా, మరి లేదంటే మరి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కొంచెం
గట్టిగానే వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు కదా. మరి చంద్రబాబు నాయుడు మీద కూడా తిరుగుబాటు ఏం జరిగిందనుకోండి, వాళ్ళ మాటలు దాడి తీవ్రంగా ఉంటాయి. అదేవిధంగా చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాలు మీద లేచేటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు, ఆయన కొడుకు విజయ్, ఇతనికి కూడా వీళ్ళిద్దరిలో అయ్యన్న పాత్రుడా లేకపోతే చింతకాయల విజయ్, వీళ్ళిద్దరిలో ఒక సీటు మాత్రమే మీకు, మిగతా ఇద్దరికి మాత్రం సీట్లు లేవు అనేటువంటి విధంగా, యనమల రామకృష్ణుడు కుటుంబంలో కూడా ఒకటే ఇస్తారు అనేటువంటి విధంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి సీనియర్లు సమైనటువంటి వాళ్ళకి సీట్లు లేకపోవటము, ఈ సీట్ల సర్దుబాటు చేయలేకపోవటము, ఇవన్నిటి పరిస్థితులు, ఇవన్నిటిలో మరి ఎలాగా అందరినీ సర్ది చెప్తారు, ఏం చేయగలరు చంద్రబాబు నాయుడు అని చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అంటున్నటువంటి మాట ఏమిటంటే, అసలు 0.87% ఉన్నటువంటి బీజేపీ కోసం మనం ఎందుకు త్యాగాలు చేయాలి, అసలు వాళ్ళని కలుపుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి, లాభం కన్నా నష్టం ఉంది వాళ్ళ వల్ల. బీజేపీ వస్తే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందనే దాని మీద బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యతిరేకత మనకు వచ్చి తగులుకునేటువంటి అవకాశం, మన సీట్లు పోతున్నాయి అనేటువంటి దాని మీద కూడా ఈ రోజున చాలామంది నాయకులు వ్యతిరేకిస్తున్నటువంటి ప్రయత్నం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో పొత్తులోకి వెళ్ళాలి, లేకపోతే మనం ఎన్నికలు చేయలేమనేటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటుని చంద్రబాబు నాయుడు ఏ విధంగా పొలికి తెస్తారు ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది.